Good afternoon one and all. In this session we are going to learn what are lists in Python. So generally list అనేది Python లో ఒక డేటా స్ట్రక్చర్ లాంటిది. సో లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ ఈ నాలుగు కూడా Python డేటా స్ట్రక్చర్స్ కింద చెప్తాం. సో లిస్ట్ అంటే ఏంటి? సో లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్ అండర్ ఏ లిస్ట్. అంటే లిస్ట్ లో మనం ఇంటిజర్స్ కానీ, ఫ్లోట్ కానీ, స్ట్రింగ్ కానీ, కాంప్లెక్స్ నెంబర్స్ కానీ, డబుల్ నెంబర్స్ కానీ ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. అంటే లిస్ట్ విల్ సపోర్ట్ బోత్ హోమోజీనియస్ డేటా అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ హెట్రోజీనియస్ డేటా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాను మనం గ్రూప్ చేసి పెట్టచ్చు. సో లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఆర్డర్డ్, చేంజబుల్ అండ్ డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లిస్ట్ ని మనం రిప్రజెంటేషన్ చేయాలి అంటే క్లోజ్డ్ బ్రాకెట్ కావాలి. రైట్, I quickly open my Jupyter notebook. So in the first cell, let me clear the outputs now. So this is the first step to create a list, that is an empty list. Okay, empty list మనం క్రియేట్ చేయాలంటే ఇలా క్లోజ్డ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. సో దీన్ని రన్ చేస్తాం చూడండి ఒకసారి. సో హియర్ ద క్లాస్ ఈజ్ లిస్ట్ అండ్ ఇట్ హాస్ జనరేట్ సర్టెన్ ఐడి. పైథాన్ లో ఎంటీ లిస్ట్ కూడా ఒక ఐడిని జనరేట్ చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇది హోమోజీనియస్ లిస్ట్ అనమాట. అంటే నేను ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్ చేశాను, ప్లస్ అలాగే ఇక్కడ నేను ఇంటిజర్ వాల్యూస్ మాత్రమే ఇచ్చాను. ఇలా సేమ్ డేటా టైప్ ఉన్న వాల్యూస్ కనుక ఇస్తే వి విల్ కాల్ ఇట్ as హోమోజీనియస్ లిస్ట్. అలా కాకుండా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న వాల్యూస్ కనుక ఇస్తే వి విల్ కాల్ ఇట్ as హెట్రోజీనియస్ లిస్ట్. సో ఇది హోమోజీనియస్ లిస్ట్ అండ్ హెట్రోజీనియస్ లిస్ట్. సో రెండు లిస్ట్ కూడా నేను టైప్ ఐడిని ప్రింట్ చేసుకున్నా. సో ద టైప్ ఈజ్ లిస్ట్ అండ్ ద ఐడి ఈజ్ సంథింగ్. సో పైథాన్ విల్ జనరేట్ ఎ డిఫాల్ట్ ఐడి ఫర్ ఎ లిస్ట్. నౌ this is the third way of creating a list using a predefined list function. ఇక్కడ మనం ఏం చేస్తామంటే eval function యూజ్ చేసి లిస్ట్ ఎలిమెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తాం. సో లెట్ మీ రన్ దిస్. సే ఇట్ has asked about the entering of list elements. So let me enter the list. Let me give the value as 45 and closing. So here you can clearly see that the class list was created using a predefined list function also. So this is the first way, this is the second way, and this is the third way. Empty list, homogeneous and heterogeneous list, and as well as predefined list function. Now పైథాన్ లో మనం స్ట్రింగ్స్ ని ఎలాగైతే మనం స్లైసింగ్ చేస్తామో లిస్ట్ లోని ఎలిమెంట్స్ ని కూడా మనం స్లైసింగ్ చేయొచ్చు. సో స్లైసింగ్ చేయాలి అంటే ఇండెక్సింగ్ చూద్దాం ఒకసారి. సో హియర్ ఇండెక్సింగ్ విల్ బి లైక్ దిస్. సో ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అంటే 0 నుంచి 5 అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అయితే కనుక 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అయితే కనుక -1 నుంచి స్టార్ట్ అవుతుంది. యాజ్ వి ఆల్రెడీ నో పైథాన్ విల్ సపోర్ట్ బోత్ ఫార్వర్డ్ ఇండెక్సింగ్ యాజ్ వెల్ as బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ ఆల్సో. The same will be applied for lists also. So here నేను లిస్ట్ లో కొన్ని ఎలిమెంట్స్ ని తీసుకున్నాను, హోమోజీనియస్ ఎలిమెంట్స్ ని తీసుకున్నాను. x of 2 that is 0 1 2 30 నాకు ప్రింట్ అవుతుంది. x of -2 -1 -2 60 ప్రింట్ అవుతుంది. సో స్లైసింగ్ దగ్గర నుంచి మన ఎలిమెంట్స్ ని ఈ ఎలిమెంట్ నుంచి ఈ ఎలిమెంట్ లోపు కూడా స్లైస్ చేసుకోవచ్చు. అలాగే లిస్ట్ లోని ఎలిమెంట్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో లిస్ట్ లోని ఎలిమెంట్స్ ని మనం యాక్సెస్ చేయాలి అంటే యూజింగ్ దిస్. సో హియర్ వీ కెన్ ఆల్సో రైట్ ఇట్ యాజ్ యాక్సెసింగ్ ద లిస్ట్ ఎలిమెంట్స్. Now next one, coming to the sequencing of list. So see list లో మనం సీక్వెన్సింగ్ మనం ఇలా ఇవ్వచ్చు. స్టార్ట్, స్టాప్, స్టెప్. స్టెప్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్టర్నేటివ్స్ అనమాట. ఇప్పుడు నేను 2 ఇచ్చాను అనుకోండి, 2 ఎలిమెంట్స్ వదిలేసి నాకు ప్రింట్ అవుతుంది. సో లెట్ మీ సే ఇక్కడ చూడండి ఒకసారి రన్ చేద్దాం చూడండి. సో నాకు సెకండ్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవ్వమన్నా 0 1 2 అంటే నాకు 3 నుంచి స్టార్ట్ అయింది. 2 ఎలిమెంట్స్ వదిలేసుకుంటూ రమ్మన్నా అంటే ఒక ఎలిమెంట్ వదిలేసి నాకు నెక్స్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి అంటే 5, మళ్ళీ ఒక ఎలిమెంట్ వదిలేసి నాకు నెక్స్ట్ ఎలిమెంట్ అంటే 7 నాకు ప్రింట్ అవ్వాలి. సో స్టార్ట్, స్టాప్, స్టెప్ అంటే మీనింగ్ అది. స్టెప్ మనం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వాల్యూస్ మనకి ప్రింట్ అవుతాయి. సో దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నేను స్టెప్ వాల్యూ ఇక్కడ 1 అని ఇచ్చాను అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎలిమెంట్ నాకు వచ్చేయమని చెప్పాను. స్టెప్ వాల్యూ ఇవ్వకుండా కూడా నాకు ఎలిమెంట్స్ ప్రింట్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ లిస్ట్ లో మెథడ్స్. సో లిస్ట్ లో మనకి నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అపెండ్, కౌంట్, ఇండెక్స్, కాపీ, ఇన్సర్ట్, రిమూవ్, పాప్, ఎక్స్టెండ్, రివర్స్, సార్ట్ అండ్ క్లియర్. వన్ బై వన్ ఈచ్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ అపెండ్ ఫంక్షన్ చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, డూప్లికేట్ ఎలిమెంట్స్ తో కలిపి తీసుకున్నా. ఆ లిస్ట్ నేను ప్రింట్ చేస్తున్నా అండ్ అలాగే లిస్ట్ లో నేను ఏ ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నాను, 60 ఎలిమెంట్ ని యాడ్ చేసి మళ్ళీ అగైన్ లిస్ట్ ని ప్రింట్ చేస్తాను. దీని ఒకసారి రన్ చేద్దాం. సో ఫస్ట్ నాకు నేను తీసుకున్న లిస్ట్ ఎలిమెంట్స్ ప్రింట్ అయినాయి, అపెండ్ ఆఫ్ 60 అన్నాను కాబట్టి లాస్ట్ లో నాకు 60 ఎలిమెంట్ యాడ్ అయ్యింది. నౌ కమింగ్ టు ద కౌంట్ అండ్ ఇండెక్స్ ఫంక్షన్. కౌంట్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఎన్నిసార్లు లిస్ట్ లో ఉంది అనేది నాకు రిటర్న్ అవుతుంది. ఇండెక్స్ అంటే మనకి ఇండెక్స్ వాల్యూ అనమాట. సో పాజిటివ్ ఇండెక్స్ కాబట్టి 0 1 2 పాజిటివ్ ఇండెక్స్ నాకు ప్రింట్ అవుతుంది. లిస్ట్ లో ఒక లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ మనం ఇంకో లిస్ట్ లో కాపీ చేసుకోవచ్చు యూజింగ్ ఏ కాపీ ఫంక్షన్, దట్ ఈస్ కాపీయింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. సో వీ కెన్ కాపీ ద లిస్ట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ వన్ లిస్ట్ టు అనదర్ వేరియబుల్స్ ఆర్ అనదర్ వాల్యూస్. సో హియర్ వైలోకి నేను కాపీ చేసుకున్నా. ఇన్సర్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్ లో నాకు ఆ వాల్యూని ఇన్సర్ట్ చేస్తుంది. సో నాకు ఇక్కడ సెకండ్ పొజిషన్ లో 123 ఇన్సర్ట్ చేయమన్నా, అందుకే నాకు 0 1 2 సెకండ్ పొజిషన్ నాకు 123 ఇండెక్స్ అయింది, ఇన్సర్ట్ అయింది. రిమూవ్ ఆఫ్ 40. సో యాజ్ వి ఆల్రెడీ నో 40 అనే ఎలిమెంట్ డిలీట్ చేసామని చెప్పాను. పాప్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే వెనక నుంచి ఎలిమెంట్స్ డిలీట్ చేసుకుంటూ వస్తుంది. సో ఇక్కడ కనుక మనం చూస్తే కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ 40 నేను రిమూవ్ చేశాక నాకు లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఇవి,
దీని తర్వాత నేను ఇక్కడ పాప్ ఫంక్షన్ ని కాల్ చేశాను, నాకు ఇక్కడ లాస్ట్ ఉన్న 10 డిలీట్ అయింది. మళ్ళీ నేను పాప్ కాల్ చేశాను, నాకు మళ్ళీ లాస్ట్ లో 10 డిలీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాప్ కాల్ చేస్తే నాకు 15 ఎలిమెంట్ డిలీట్ అవ్వాలి. సో లెట్ మీ రన్ దిస్ అగైన్. సో నాకు లాస్ట్ లో 50 డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ పాప్ కాల్ చేస్తే నాకు 30 డిలీట్ అవ్వాలి. సో పాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే వెనక నుంచి లిస్ట్ లో ఎలిమెంట్స్ డిలీట్ చేసుకుంటూ వస్తుంది. సో కంబైనింగ్ ద టూ లిస్ట్ అంటే ఒక లిస్ట్ ఇంకో లిస్ట్ నేను కంబైన్ చేయాలి అనుకుంటే కనుక ఐ ఆమ్ గోయింగ్ టు యూస్ అన్ ఎక్స్టెండ్ ఫంక్షన్ అనమాట. ఎక్స్టెండ్ ఫంక్షన్ యూస్ చేసి నేను లిస్ట్ ని కంబైన్ చేసుకోవచ్చు. అండ్ రివర్సింగ్, సో మన రివర్స్ కూడా ట్రూ అని కనుక పంపిస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ద డిసెండింగ్ ఆర్డర్. రివర్స్ అని వదిలేసాం అనుకోండి అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. సో చిన్న నుంచి పెద్ద, పెద్ద నుంచి చిన్న. సో అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్. సో లిస్ట్ లో ఎలిమెంట్స్ నేను సార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఐఎమ్ గోయింగ్ టు పాస్ ఎ పారామీటర్ కాల్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ ఫర్ డిసెండింగ్ ఆర్డర్ అండ్ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద రివర్స్ ఫంక్షన్ ఫర్ అసెండింగ్ ఆర్డర్. క్లియర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే లిస్ట్ లో ఎలిమెంట్స్ మొత్తాన్ని డిలీట్ చేస్తుంది, కానీ లిస్ట్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. సో అందుకని ప్రింట్ ఆఫ్ ఎక్స్ అనగా నాకు లిస్ట్ స్ట్రక్చర్ ఎంటీ లిస్ట్ ప్రింట్ అయిపోయింది. నౌ స్ట్రింగ్స్ లో మనం ఎలాగైతే కంకాటినేట్ చేస్తామో పైథాన్ లో లిస్ట్ కూడా మనం కంకాటినేట్ చేసుకోవచ్చు, అంటే ఎడిషన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 లిస్ట్ తీసుకున్నాను, ఆ 2 లిస్ట్ ని కంకాటినేషన్ చేశాను, అంటే జస్ట్ మనకి అపెండ్ ఫంక్షన్ లాంటిది అనమాట. సో డైరెక్ట్ గా మనకి యాడ్ అయిపోయి వచ్చేస్తాయి. మెంబర్షిప్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు లిస్ట్ 1 లో ఎలిమెంట్స్ ఇక్కడ ఏమి ఇచ్చాము 1 2 3 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 1 అనే ఫంక్షన్ అసలు ఇందులో ఉందా, దానికోసం నేను ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ యూస్ చేసుకుంటున్నా ఇక్కడ పైథాన్ లో. సో 1 ఇన్ లిస్ట్ ఉంది కాబట్టి నాకు 2 రిటర్న్ అయింది. సో 10 ఇన్ లిస్ట్ లేదు కాబట్టి నాకు ఫాల్స్ ప్రింట్ అయిపోతుంది. లిస్ట్ లో మన లూప్స్ ఎలా ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను లిస్ట్ లో ఎలిమెంట్స్ ఇవ్వనుకోండి, నేను ఇక్కడ డైరెక్ట్ గా ఫర్ లూప్ ని యూస్ చేయొచ్చు. సో ఫర్ లూప్ ని యూస్ చేసి నేను ఐ అనే ఎలిమెంట్ ని కనుక నేను పాస్ చేశాను అనుకోండి వేరియబుల్ ని, ఇక్కడ నేను మెంబర్షిప్ ఆపరేటర్ కనుక యూస్ చేస్తే ఐ విల్ రిప్రజెంట్ 1 2 3 4 ఇండివిజువల్లీ. అండ్ అలాగే ఎన్యూమరేషన్ యూజ్ చేసాం అనుకోండి, నాకు పర్టికులర్ ఇండెక్స్ సహా నాకు వాల్యూస్ వస్తాయి. సో 1 2 3 4 పలానా ఇండెక్స్ లో ఉన్న వాల్యూస్ అనమాట. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఆల్ అండ్ ఎనీ ఫంక్షన్. సో ఆల్ అండ్ ఎనీ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒకవేళ లిస్ట్ లో కనుక 0 కనుక ఉంటే ఆల్ ఫంక్షన్ విల్ రిటర్న్ ఫాల్స్. 0 కాకుండా నెంబర్స్ కనుక ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. 0 రిప్రజెంట్స్ ద ఫాల్స్ అనమాట. సో నేను లిస్ట్ కనుక ఇలా నేను తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఆల్ ఆఫ్ ఎల్ అని కనుక నేను కాల్ చేస్తే నాకు ఫాల్స్ వాల్యూ వస్తుంది. ఎనీ అనేది దాని కాంట్రా అనమాట, నాకు ఆటోమేటిక్గా నాకు ట్రూ వాల్యూ వచ్చేస్తుంది. సో లిస్ట్ కి సంబంధించిన మెథడ్స్, అలాగే లిస్ట్ కి సంబంధించిన లూప్స్, మెంబర్షిప్స్ అండ్ కంకాటినేషన్ ఆఫ్ లిస్ట్స్ ఇన్ పైథాన్. థ్యాంక్ యూ.